బాబాయ్ నమస్తే. నమస్తే. ఏం పేరు బాబాయ్? యాకూబ్ ఎండి యాకూబ్. యాకూబ్ గారు మరి ఇప్పుడు 4వ వార్డులో ఉన్నాం మనం, తొర్రూరు. ఓకే, తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా 116 మున్సిపల్ కౌన్సిల్స్కి, అదేవిధంగా 7 కార్పొరేషన్స్కి ఇప్పుడు ఎలక్షన్స్ రాబోతున్నాయి. ఇప్పుడు 14 అంటే 1వ తారీఖు ఎలక్షన్ ఉంది, 11వ తారీఖు, 3వ తారీఖు, 13వ తారీఖు ఓట్ల లెక్కింపు అండ్ కౌంటింగ్ కూడా అదే రోజు, రిజల్ట్ కూడా అదే రోజు. మరి ఈసారి ఇక్కడ 16 అంటే తొర్రూరులో 16 ఉన్న వార్డులు ఉన్నాయి. మరి ఏంటి, మరి మీది 4వ వార్డా? ఇది 4వ వార్డు. మరి ఏంటి ఇక్కడ ఎవరు గెలిచే అవకాశం ఉంది? ఎందుకంటే బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ 3 ప్రధానంగా పోటీ పడుతున్నాయి ఇక్కడ. మరి ఎవరు గెలిచే అవకాశం ఉంది? ఇక్కడ కాంగ్రెస్ గెలుస్తుంది అనుకుంటాను. ఎందుకని? సరే, ఇప్పుడు మనకు బీఆర్ఎఫ్ ఇంతకుముందు మనకు చేసిన అన్ని చాలా అయి ఉన్నాయి. తర్వాత కాంగ్రెస్ వచ్చినాక కొద్దిగా నడుస్తున్నాయి. వాళ్ళు కోరికలేవో ఇచ్చినవి కుదరలే కానీ, చేయలే కానీ. కాకపోతే మన కేసీఆర్ జమాన్లో మొత్తం లోపలికి చేసిపోయింది బడ్జెట్ మొత్తం లోపలికి పోయిండు. ఇప్పుడు ఎవరు వచ్చినా ఇప్పుడున్న ముఖ్యమంత్రి ముళ్ళ కిరీటమే కాబట్టి కింద మీద అంతే. కాబట్టి సరే, కాంగ్రెస్ వస్తేనే అభివృద్ధి జరుగుద్దని అనుకుంటాను. ఎందుకంటే ఈయన ఇప్పుడు చేసేవాడికి ఇప్పుడు అన్నీ ఒప్పుకున్న 6 హామీలు గ్యారెంటీలు ఉన్నాయి కదా, అవి నెరవేర్చలేకపోతాడంటే లోడ్ బడ్జెట్. కేసీఆర్ చేసిపోయిన లోడ్ బడ్జెట్ అది చరిత్రలో లేని లోడ్ బడ్జెట్ చేసిపోయింది అని మా అభిప్రాయం. అప్పు అయితే గట్టిగానే చేసిండు, ఇప్పుడు ఆదాయాన్ని వీళ్ళు మిత్తులు కట్టడానికి సరిపోవట్లేదని చెప్తా ఉన్నారు. ఏదైనా ఏ ప్రభుత్వం వచ్చినా ఎవరికి సాధ్యపడదు. ఎందుకంటే అప్పు బాగుంది. మన తండ్రి కోట్లలో అప్పు చేసిపోయాడు. ఇప్పుడు మన కొడుకులు ఏం చేస్తాం? 5 ఏళ్ళ పనులు ఏమంటారు? ఒక్కొక్కరు ఏం చేస్తారు? పైసలు తీసుకొని వస్తారు, అది చేస్తారు, కట్టలేక పరిస్థితి. అట్లా లోడ్ బడ్జెట్ చేసిండు కాబట్టి మన కాంగ్రెస్ వస్తేనే కొద్దిగా చదువుకుంటుందో అని, న్యాయం జరుగుతుందని అనుకుంటాను. ముఖ్యంగా ఇక్కడ ఆడవాళ్ళకి ఇస్తానన్న అది ఏదైతే బస్సు అయితే ఇచ్చారు, సరే కొంతమంది ఆడవాళ్ళకి ఏమో హ్యాపీ వెళ్తున్నారు, ప్రయాణాలు చేస్తున్నారు, కూరగాయలు పండించుకునే వాళ్ళు వాళ్ళు తీసుకొచ్చి అమ్ముకుంటున్నారు, అదే బస్సులో తీసుకొచ్చి. కొంతమందికి ఇవ్వలే. ఇప్పుడు ఇలాంటి గృహిణులు ఏది ఇంట్లో ఉండే వాళ్ళకి పెద్ద అవసరం లేదు దాన్ని. మరి 2500 ఇస్తామన్నారు కదా, అవన్నీ ఇవ్వాలనేది కోరుకుంటారు. అది మరి కరెక్ట్ ఇవ్వాలి కానీ వాళ్ళకి సాధ్యపడతలేదు. అది సాధ్యపడతలేదు. లోడ్ బడ్జెట్ ఉన్నది కాబట్టి సరే చిన్నగా చేస్తారేమో, అడ్జస్ట్మెంట్ చేసుకుని చేస్తారేమో అని అనుకుంటాను. ఇంకా 3 ఏళ్ళు ఉంది, చివరికి ఇంకో సంవత్సరం అయినాక చేస్తారేమో అని అనుకుంటాను. కానీ ఇస్తే బాగానే ఉంటుంది, వాళ్ళకు కూడా అమలు చేయాలి. ముఖ్యంగా ఈ కాంగ్రెస్ గవర్నమెంట్లో మనకి 200 యూనిట్లు కరెంటు వస్తుందా బాబాయ్ మీకు? మాకు వస్తలేదు కానీ వచ్చే వాళ్ళకి వస్తుంది. లబ్ధిదారులకు వస్తుంది. గ్యాస్ వస్తుంది, బస్సు ఉన్నది, సన్న బియ్యం ఉన్నాయి. ఇప్పటికి 4 అయినాయి. తింటాను. బయట షాప్లో కొంటలేరు, వాళ్ళ గిరాకీ తగ్గింది ఇప్పుడు. వాళ్ళే అనుకుంటారు, వాళ్ళే తింటున్నారు. సో మొత్తానికైతే చేయాల్సినవి కొన్ని పెండింగ్ ఉండిపోయినాయి, ఇంకా పెండింగ్ ఉన్నాయి. అవి కూడా వాళ్ళు చేస్తే బాగుంటుంది, చేయాలి. సరే, మరి ఇప్పుడు 16 ఉన్నాయి కదా, మరి కాంగ్రెస్కి ఎన్ని రావచ్చు? దగ్గర 10 రావచ్చు అనుకుంటాను. 10 రావచ్చు. ఇక్కడ తొర్రూరులో 10 రావచ్చు. ఓకే, 10 మున్సిపాలిటీ వస్తే ఇంకా 6 ఉన్నాయి కాబట్టి 1-2 బీజేపీ పంచుకోవచ్చు. ఇప్పుడు ఎవరికి పోటీ ఉంటుంది ఇక్కడ? పోటీ అంటే మనం పూర్తిగా అది లేదు. ఎవరెవరికి ఉంది? బీఆర్ఎస్కి కాంగ్రెస్కి బీఆర్ఎస్ ఇద్దరికీ ఉంటుంది. బీజేపీకి 1-2 అంటే వస్తే రావచ్చు. వీళ్ళిద్దరికే ముఖాముఖి పోటీ ఉంటుంది. మొత్తానికైతే కాంగ్రెస్ అవకాశాలు ఎక్కువ ఉంటాయి. మరి మీ ఎమ్మెల్యే గారి పనితీరు ఎలా ఉన్నాయా? మీ ఎమ్మెల్యే గారి పనితీరు అది బాగానే ఉంది. ఎమ్మెల్యే గారి బాగానే ఉంది. యశస్విని రెడ్డి బాగానే ఉంది, పర్వాలేదు. చిన్న వయసులో అయినా చాలా మంచిగా చేస్తున్నారు, వాళ్ళు బాగానే ఉంది. ఇంకా పెండింగ్లో ఉన్నాయి కూడా పూర్తి చేస్తారు నమ్మకం ఉంది. థ్యాంక్ యూ సో మచ్.